ఇప్పుడు అలయన్సెస్ అనేవి ఈ దేశంలో కొత్త కాదు. ఇప్పుడు బీజేపీ కూడా అనేక పార్టీలతో అలయన్స్లో ఉంది. మీరు చూస్తే 303 మన మోడీ గారికి వచ్చినాయి 2019 ఎలక్షన్లో. కానీ అలయన్స్ పార్టీలతో కలిపి 353 లోక్సభలో మోడీ భారతీయ జనతా పార్టీకి ఉన్నాయి. అలయన్స్ అంటే ఇప్పుడు ఒక భావస్వారూప్యం కలవచ్చినటువంటి పార్టీలు అవనండి, వ్యక్తులు అవనండి, ప్రాంతం మంచి కోరుకునే వాళ్ళు, ఈ రాష్ట్రం మంచి కోరుకునే వాళ్ళు, దేశంకు మంచి కోరుకునే వాళ్ళు కలపంలో ప్రజలకు మంచి జరుగుతుంది, ప్రాంతానికి మంచి జరుగుతుంది. సరే, ఇప్పుడు దానివల్ల కొంత విమర్శలు కొంతమంది గిట్టనోళ్ళు విమర్శించవచ్చు, లేకపోతే ఓడిపోయాం అనే భయంతో కొంతమంది విమర్శించవచ్చు. కానీ ఏదైనా కానీ రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజల ప్రయోజనాలు, ఈ దేశ ప్రయోజనాలు ముఖ్య ఎజెండాగా జనసేన టీడీపీ పనిచేస్తుంది. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. విజయవాడ ఎంపీ టికెట్ బీసీలకు కేటాయించాలి ఈసారి ఎన్నికల్లో అని బీసీ నేతలందరూ కూడా నిన్న ఒక సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. అన్ని రాజకీయ పార్టీ నేతలను కూడా మేము కలుస్తాము, ఈసారి ఎన్నికలలో బీసీలకు ఎంపీ టికెట్ ఇవ్వాలనేది వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మంచిదే కదా, దీన్ని చాలా ఆహ్వానిస్తున్నాను. మంచి బీసీ, ఇప్పుడు కాల్మనీ వ్యాపారం చేసి కోట్లు సంపాదించే వాళ్ళు బీసీలు కాదు. బీసీలు అంటే మా గోగుల్ రమణ ఉన్నాడు చూసావా, డిప్యూటీ మేయరు, 3 సార్లు కార్పొరేటర్ చేశాడు, ఈ పార్టీకి నగర జనరల్ సెక్రటరీ చేశాడు. మచ్చ లేకుండా 5 ఏళ్ళు, మీరందరూ కూడా మీకు తెలుసు, 5 ఏళ్ళు మేము డిప్యూటీ మేయర్ ఇస్తే ఒక్క మచ్చ లేకుండా డిప్యూటీ మేయర్ చేశాడు. అది బీసీ అంటే. బ్యాక్వర్డ్ క్యాస్ట్ అంటే నీతి, నిజాయితీ, క్యారెక్టర్, ఇవన్నీ ఉన్నాడు. అంతేకాని కాల్మనీ వ్యాపారాలు, సెక్స్ ర్యాకెట్లు, గోండాగిరీలు, రౌడీగిరిజం చేసేవాళ్ళు బీసీ అని నేను అనుకోవట్లా. అని కోట్లు కూడా సంపాదించుకున్నాడు. బీసీ అంటే ఎస్, బీసీకి ఇవ్వాలి, ఎస్సీకి ఇవ్వాలి, మైనార్టీకి ఇవ్వాలి, పేదవాళ్ళకి ఇవ్వాలి, వెనకబడిన తరగతి వాళ్ళకి ఇవ్వాలి. అటు నిరుపేదవాళ్ళైనా క్యారెక్టర్ వాళ్ళ కాళ్ళదానం పెడతాం, మేము కాళ్ళకి వంగి నమస్కారం పెడతాం, వాళ్ళ ఇంటికి వెళ్ళి భోంచేస్తాం, వాళ్ళు వండితే బయట నుంచి తెచ్చి కాదు. కానీ కాల్మనీ బీసీలని, భూ కబ్జా బీసీలని, జనాన్ని హింసించి డబ్బులు చేసిన కోట్లు కూడా సంపాదించే వాళ్ళు బీసీ ఎట్ అవుతారు? బ్యాక్వర్డ్ తరగతి అంటే అర్థం ఏంటి? ఆర్థికంగా వెనకబడి ఉన్నటువంటి తరగతులు బ్యాక్వర్డ్ తరగతులు. అందుకని 1000 కోట్లు, 1,00,000 కోట్లు మూటలు కట్టి అక్రమంగా సంపాదించి, నీతిగా సంపాదిస్తే ఓకే, వెల్ డన్, వీల్ అప్రిషియేట్. బట్ ఇవన్నీ బీసీల కింద వస్తాయని అనుకోవట్లా. బీసీ అంటే మా గోగుల్ రమణ. బీసీ అంటే చాలామంది ఉన్నారు ఈ నగరంలో. మా పెందుర్తి శ్రీను బీసీఏ అక్కడ ఉన్నాడు. ఈ పార్టీ కోసం దాదాపు 35 ఏళ్ళ నుంచి ఇంతవరకు పదవి లేకుండా కష్టపడుతున్నాడు. వీళ్ళందరూ బీసీలేగా ఉన్నారు, మంచి బీసీలు ఉన్నారు. ఇస్తే చాలా స్వాగతిస్తాను, నేనే గెలిపించుకొస్తాను.